సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే టాక్స్. ఇప్పుడే కుబేరా సినిమా అయితే చూశాను. నిజంగా సినిమా అయితే వెల్ డ్రివెన్ స్క్రిప్ట్ అనమాట. శేఖర్ కమ్ల గారు రైటింగ్, ఆయన స్క్రీన్ ప్లేకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో ఇట్స్ ఎ పాన్ ఇండియా వైడ్ కంటెంట్. ఒక బిచ్చగాళ్ళని, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా వాడుకుంటున్నారు, డబ్బున్న వాళ్ళు వాళ్ళతోటి ఎలా స్కాములు చేస్తున్నారు, వాళ్ళ జీవితాలని ఎలా నాశనం చేస్తున్నారు అనేది చాలా డిఫరెంట్ వేలో చూపించారు. జరిగే సిచ్యువేషన్స్నే చాలా జెన్యూన్గా, చాలా ప్రాపర్గా, హానెస్ట్గా ఒక స్టోరీని అయితే మన ముందు తీసుకొచ్చారు. అండ్ ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ ఇందులో అయితే అద్భుతం అని చెప్పొచ్చు. పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఏంటంటే కంప్లీట్గా ఒక బిచ్చగాడి గెటప్లో నటించడం అనేది అంత ఈజీ కాదు. చాలా గట్సీ రోల్ అది. అండ్ స్టార్ట్ టు ఎండ్ ఒక అమాయకంగా, ఏమీ తెలియని వాళ్ళగా ఆ బిచ్చగాడి గెటప్లో నటించడం కాదు, కంప్లీట్గా జీవించారని చెప్పొచ్చు. అండ్ నాగార్జున గారు, ఆయన పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక సిబిఐ ఆఫీసర్గా అవినీతికి పాల్పడి చివరికి ఎలా మంచిగా మారారు ఏంటి, ఆ క్లైమాక్స్లో నాగార్జున గారి పెర్ఫార్మెన్స్, లాస్ట్ 15-20 మినిట్స్లో ఆయన పెర్ఫార్మెన్స్ అయితే అద్భుతమనే చెప్పాలి. అండ్ డిఎస్పీ గారు మ్యూజిక్ సూపర్. రష్మిక గారు ఉన్నంతలో ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగుంది. విలన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. అలాగే నాగార్జున గారితో పాటు మిగతా ముగ్గురు బిచ్చగాళ్ళ క్యారెక్టర్ చేసిన వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ధనుష్ గారు కాకుండా మిగతా ఎవరైతే ముగ్గురు, ఒక లేడీ అండ్ ఇద్దరు చేశారో వాళ్ళ పెర్ఫార్మెన్సెస్, సో ప్రతి క్యారెక్టర్కి కూడా ఈ సినిమాలో మంచి ఇంపార్టెన్స్ క్రియేట్ చేశారు. అలాగే నాగార్జున గారు ధనుష్ గారు మధ్యన వచ్చే సీన్స్ చాలా చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కానీ, నేనున్నాను అని చెప్పేటప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం కానీ, నిజంగా ప్రతి సీన్ కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అండ్ సెకండ్ హాఫ్లో నాగార్జున గారు ధనుష్ గారు పెర్ఫార్మెన్సెస్ అయితే పీక్స్ అనే చెప్పాలి. స్క్రీన్ ప్లే అదిరిపోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో చూసి, అంటే మనకి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, లేదంటే సందీప్ రెడ్డి వంగ గారు, వీళ్ళు పెద్ద 1000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ, అందులో హై ఎలిమెంట్స్ ఇస్తూ, హై యాక్షన్ సీక్వెన్స్తో ప్రజల్ని కట్టిపడేసే విధంగా తీసే గొప్ప డైరెక్టర్లు వీళ్ళు. అలాంటిది శేఖర్ కమ్ల గారు ఒక ఎమోషన్ డ్రైవెన్ డ్రామాతో ఆయన ఒక స్టోరీ టెల్లింగ్ తీసుకొచ్చి ఎమోషనల్ కంటెంట్ని మన ముందు తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు. అది 3 గంటలు ఆడియన్స్ ఎవరు కూడా మొబైల్ చూడకుండా, ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా 3 గంటలు సినిమాని ఎంజాయ్ చేశారు అంటే శేఖర్ కమ్ల గారికి ఎలాంటి రైటింగ్ అండ్ ఎలాంటి స్క్రీన్ ప్లే ఆ నాలెడ్జ్ ఉందో మనకు తెలిసిపోతుంది. సో ఫైనల్గా సినిమా అయితే సూపర్ హిట్ అన్న. మంచి కథ అండ్ అలాగే మంచి కంటెంట్ ఉన్న కథ. సో థియేటర్లో చూడండి ఖచ్చితంగా. ఫ్యామిలీస్ చూసే సినిమా, ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేసే సినిమా, ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఒక థాట్ కూడా మనకు వస్తుంది, నిజంగా బిచ్చగాళ్ళు ఇంత కష్టపడతారా అనే ఒక థాట్ని అయితే మన ముందు తీసుకొస్తారు. సో శేఖర్ కమ్ల గారు హ్యాట్స్ ఆఫ్ అండి.